ఇప్పుడు ఫ్రీగా ల్యాండ్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర ల్యాండ్స్ లేవు తీసుకురా లేదు భూములు అంటే ఏదో ఉన్నాయి రాజధాని వచ్చింది ఆ ఫైల్ గతంలో సదరం ఇన్ఛార్జ్ ఎవరు చూస్తారు సదరం ఇచ్చారా సచివాలయంలో ఇచ్చారా ఇంతకుముందు సదరం అయిపోయిందా కేసు అంటే ఏమని చెప్పారు కంప్లైంట్ ప్రాబ్లం ఏంటి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారా ఎన్ని % ఉంది అని ఇచ్చారు డాక్టర్ మీకు సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ ఇచ్చారా ఇవ్వలేదా మరి ఇప్పుడు ఎలా వస్తుంది డాక్టర్స్ వికలాంగులు కాదు అని రాసినప్పుడు పెన్షన్ ఎలా వస్తుంది సచివాలయంలో 550 చలానా పెట్టి వాళ్ళు సర్వేకి వస్తారు ఇలా అర్జీ ఇస్తే సర్వే చేయరు 56కి రాదు ఓల్డేజ్ పెన్షన్ 60 తర్వాత వస్తుంది వై ఎలక్ట్రిసిటీ అంటే ఏదైనా ఎస్టిమేట్ ఇచ్చారా ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఇచ్చారు మరి కడతారా అది మీరు ఫామ్లో ఒక ఇల్లు కట్టుకున్నారు ఏదైనా అది అక్కడ దగ్గర ఏమో ఎలక్ట్రికల్ కనెక్షన్ లేదు మీ ఒక్కరి కోసం మొత్తం పోల్ కానీ మొత్తం వైర్స్ కానీ అక్కడ ఏర్పాటు చేయాలి మిగతా అందరూ కూడా కూర్చో పెడతారా ఏమన్నా అదే అనుకున్నాను కదా సో మీ ఒక్కరి కోసం ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయాలి దానికే ఖర్చు భరించాలి ఇమీడియట్గా ఇప్పిస్తాం మీరు అమౌంట్ కడతారంటే దానికి ఏమాత్రం ఇబ్బంది ఉంటుంది సిపిడిసి ఎప్పుడు ఇచ్చారు ఎంక్వైరీ చేసి మీకు రాతపూర్వకంగా ఎంక్వైరీ చేసి మీకు రాతపూర్వకంగా చేస్తామో అలాంటి ఏమీ చేయట్లేదు వేరే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఒకరు ఉంటారు కదా ఆయన ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఏ జాబ్ కోసం అమ్మా ఎక్కడ ఉన్నాయమ్మా ఇలాంటి జాబ్లు ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఆర్మీకి అది అవసరం లేదు ఫస్ట్ పాయింట్ ల్యాండ్స్ లేదు ఇవ్వడానికి ల్యాండ్స్ ఉన్నా కూడా మళ్ళీ అది రూల్లో పడుకుంటుందా వర్తిస్తుందా లేదా చెక్ చేయాలి మీరు పెద్దగా ఆశ పెట్టకండి అని నేను మీకు ఇది కోసం చెప్తున్నాను లేదు భూములు అంటే ఏదో ఉన్నాయి రాజధాని వచ్చింది ఆ ఫైల్ గతంలో పోలీస్కి కలవాలి కదా ఎస్పీ గారికి ఇక్కడ హోంగార్డ్ పని చేశారు ఎప్పుడు చేసేవాడు డిజేబుల్ వెల్ఫేర్ ఒకేసారి ఉంచు అన్నిసార్లు ఒకసారి ఉంచు తీసుకో సింగు తీసుకో